నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. కాకాని గోవర్ధన్ రెడ్డి గారు దాదాపు 86 రోజులు జైల్లో ఉండి బయటికి వచ్చిన తర్వాత తను మాటలు చూస్తుంటే నిజంగా ఆయన ఒక మాట అన్నాడు అనమాట, నేను నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదని చెప్పి. సో వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ చూశారు కదా, దీని గురించి మీరు ఏం చెప్తారు? ఆయన ప్రెస్ మీట్ విన్నాక మనకు అనిపిస్తుంది, ఆ ప్రెస్ మీట్ విన్ని నవ్వాలా ఏడవాలా అర్థం కాకుండా ఆయన మాట్లాడాడు. అసలు ఆయన ఎందుకు అరెస్ట్ అయ్యాడు, ఎన్ని రోజులు పోలీసులు దొరకకుండా దొంగ పోలీసు ఆటాడాడు, ఈ రోజున బయటకు వచ్చిన తర్వాత దేనికి భయపడేదే లేదు, కేసులకి అసలు భయపడము, మేము దేనికైనా పోరాటానికి సిద్ధం అంటున్నాడు. మరి సిద్ధంగా ఉన్న వ్యక్తి మరి ఎందుకు అన్ని రోజులు దొంగ పోలీసు ఆటాడాడు అంటే, ఏదో మాట్లాడాలి మీడియా ముందుకు వచ్చేసి మేము దొంగతనం చేసి వెళ్ళామంటే బాగుండదు కదా అన్నట్లుంది ఆయన మాటలు. నిజంగా కాకాని గోవర్ధన్ రెడ్డి ఇతను ఎందుకు అరెస్ట్ అయ్యాడు, కారణాలు ఏంటంటే మనం ఎన్నో విన్నాం. అక్రమ క్వార్జ్ తవ్వకాలు కానివ్వండి, మరి గోవా నుంచి మరి మద్యం తెప్పించి అక్కడ దానివల్ల తాగిన వాళ్ళకు కూడా ఇబ్బంది ఏర్పడిందని ఇతను అక్రమంగా నిల్వ చేశాడని చెప్పేసి ఇంకా చాలా చాలా వింటూ 11 కేసులు ఉన్నాయి. 11 అచ్చొచ్చింది వైఎస్ఆర్సీపీ పార్టీకి. ఈ రోజున 8 కేసుల్లో బెయిల్ వచ్చింది కాకాని గోవర్ధన్ రెడ్డికి. అతను బెయిల్ మీద బయటకు వచ్చాక మాట్లాడుతూ, ఎవరైనా మాట్లాడితే ప్రజలు నా బలం, ప్రజలే నా బలహీనత, వాళ్ళ వల్లే నేను ఈ స్థాయికి ఎదిగానని చెప్తారు. ఈయన ఏమంటున్నాడంటే నెల్లూరు జిల్లా నా ఆస్తి అంటున్నాడు. అంటే జిల్లా ప్రజలు కాదు, అక్కడ ఉన్న గనులు ఈయన ఆస్తి అనేది మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. కానీ ఆయన మాట్లాడుతున్న మాటల్లో ఎక్కడ కూడా ఎందుకు అరెస్ట్ అయ్యాడనే దాని గురించి మాట్లాడకుండా సోమిరెడ్డి కొడుకు చేస్తున్న అక్రమాలు మేము ఆపుతాము, వాటిపైన మేము ఒక యుద్ధాన్ని ప్రకటిస్తాము, మేము ఖచ్చితంగా అలుపరిని పోరాటం చేస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ వాస్తవానికి సోమిరెడ్డి కొడుకు చేస్తున్నటువంటి ఒక అక్రమాలు నిజంగానే జరుగుతున్నాయా, నిజంగా దానిపైన ప్రశ్నిస్తే అరెస్ట్ చేశారా అంటే వైసీపీ నేతలు మాట్లాడుతున్న మాటల్ని ఎలా చూడాలంటారు? వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళందరూ కూడా అరెస్ట్ అవ్వబోయే వరకు మాకు సంబంధం లేదు, మాకేం తెలియదు అంటారు. అయ్యాక తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. అలానే ఈయన కూడా అలానే చెప్తున్నాడు. ఇప్పుడు ఏ రోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వీళ్ళు కూటమి ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో ఈ రోజున ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మరి అధికార ప్రతినిధులుగా ప్రతి ఒక్కరిని కూడా వీళ్ళు ఏ విధంగా ఇబ్బంది గురి చేసే విధంగా మాకేం సంబంధం లేదు, అంతా వాళ్లే చేస్తున్నారు, వాళ్ళ వల్లే మేము ఇబ్బంది పడుతున్నాం, కానీ మేము మాత్రం చాలా మంచి పరిపాలన చేశాము, అదొకటే చెప్తున్నారు. కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా అదొక్కటే చెప్తున్నాడు. ఎన్ని రోజులు ఎన్ని విధాలుగా ఇతను ఉగ్రవాదులు యూజ్ చేసే యాప్ యూజ్ చేశాడు. నువ్వు ఏ తప్పు చేయనప్పుడు, నీకేం తెలియనప్పుడు పోలీసులు ముందుకు వచ్చి విచారణ జరిపించుకో, తప్పు నిరూపించుకో, నేను మంచివాడిని చెప్పి నిరూపణ చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా మరి ఈ రోజున వింటూ ఉంటే మాకేం సంబంధం లేదంటున్నారు, పారిపోతున్నారు, ముందస్తు బెయిల్కి అప్లై చేస్తున్నారు. ఈ రోజున ఎందుకు మీరే చెప్తున్నారు 86 రోజులు నేను జైల్లో ఉన్నాను అని. ఎందుకు ఉన్నారు, కారణాలు ఏంటి, 11 కేసులు ఎందుకు మీ మీద ఉన్నాయి? మరి ఏం చేశారంటే ఆ క్వార్స్ అక్రమంగా తవ్వినప్పుడు ఆ విపరీతమైన ధ్వనులు, ఆ బాంబులు పెట్టేసి ఆ రాళ్లన్నీ కూడా ఇళ్ల మీద వచ్చి పడుతూ ఉంటే వాళ్ళందరూ కేసు పెట్టినా కూడా ఆ రోజున ఎవరు కూడా పట్టించుకోలేదు. ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అక్కడ ప్రజల సమస్యలు తెలుసుకొని దాదాపుగా వాళ్ళు ఎన్నిసార్లు కంప్లైంట్ చేశారు, ఎన్నిసార్లు వీళ్ళు ఈ విధంగా వాళ్ళ మీద ఒత్తిడి చేశారు, ఎంతమందిని బెదిరించారు, ఎన్ని రకాలుగా ఈ అక్రమంగా క్వార్స్ తవ్వుకున్నారు. మరి ఇతనితో పాటుగా మరి అనిల్ కుమార్ యాదవ్ పేరు వినిపిస్తుంది, ఇంకో అతను శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి పేరు వినిపిస్తుంది. వీళ్ళందరూ కలిసి ఏ విధంగా చాలా అక్రమాలు చేశారనేది మనం వింటూ ఉన్నాం. ఇన్ని చేసి ఈ రోజున ఏం తెలియనట్టుగా జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మాటలు వింటుంటే నిజంగా హాస్యాస్పదంగా ఉన్నాయి అనేది మనకు అర్థమవుతుంది. అయితే ఓవరాల్గా చూసుకుంటే వైసీపీకి సంబంధించినటువంటి ఒక కాకాని గోవర్ధన్ రెడ్డి గతంలో కూడా పోలీసులను కూడా బెదిరించినటువంటి వైఖరి మనం చూసాం. పోలీసులు కూడా గుడ్డలు కూడా తీసి సమాజం ముందు నిలబెడతానని చెప్పేసి మాటలు చూసాం. కానీ ఎందుకో జైల్లోకి వెళ్ళిన తర్వాత కొంత మార్పు ఏమైనా వచ్చిందా అనేటువంటి మనకి కనిపిస్తుంది. ఎందుకు అంటే దాదాపు జైల్లో వెళ్ళిన తర్వాత అక్కడ చూస్తే అంతా కూడా వైసీపీ నేతలే కనిపిస్తున్నారని చెప్పేసి ఒక మాట, దాని తర్వాత ఖచ్చితంగా జైలు నుంచి బెయిల్ వచ్చింది అన్న తర్వాత నేను గమ్మున కూర్చున్నాను, ఎక్కడ రెడీ కాలేదు, ఎందుకంటే నాకు తెలుసు మళ్ళీ ఇంకో కేసు ఏమైనా వేస్తారేమని చెప్పి. సో పోలీసుల పట్ల గతంలో మాట్లాడిన మాటలు ఇప్పుడు మాట్లాడిన మాటలు ఎలా చూడాలంటారు? ఖచ్చితంగా క్వైట్ ఆపోజిట్. ఇతను చూస్తే ఫస్ట్ ఏం ఫస్ట్ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళందరిలో కూడా ఫస్ట్ పోలీసులను తిట్టింది కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి. ఇతని తర్వాతే ఆ స్క్రిప్ట్ అందరికీ కూడా ఇచ్చారు. ఇదేదో బాగుంది, పోలీసులు బట్టలోడ తీసి సమాజం ముందు నిలబెడతాను జగన్మోహన్ రెడ్డి గారితో సహా ఆ స్క్రిప్ట్ చదివారు. కానీ ఈ రోజున కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మాటలు వింటుంటే చక్కగా లోపల అతనికి సత్కారాలు జరిగినాయి. మరి ప్రతి ఒక్కరు కూడా అతనితో పాటుగా ఎటు చూసినా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్లే ఉన్నారు అని అంటే మరి ఎంతమంది ఎన్ని విధాలుగా
అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు చేసిన అరాచకాలు అక్కడ మనకి నిరూపిస్తున్నాయి. కాకపోతే ఈయన మాట్లాడేది ఏంటి, పోలీసుల గురించి మాట్లాడలేదు, కోర్టు గురించి మాట్లాడలేదు. అతను మాట్లాడుతుంది ఇక్కడ సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి గురించి, వాళ్ళ అబ్బాయి గురించి, అతని మీద ఉన్న కేసులు కూడా. మరి అతనే అంటున్నాడు గమ్మును కూర్చున్నాను అని. ఎందుకు కూర్చున్నారు అంటే అతనికి తెలుసు అతను ఏం చేశాడు, ఇంకా చాలా కేసులు ఉన్నాయని. మరి ఆ కేసులు ఉన్నాయి కాబట్టి నన్ను బయటికి వెళ్ళనీయకుండా చేస్తారని చెప్పేసి సైలెంట్ గా ఉన్నాడు. అన్ని ఆయనే చెప్పుకుంటున్నాడు. నిజంగా చాలా కామెడీగా అనిపించింది. అతను ఇలా మాట్లాడతాడు, ఇలా మాట్లాడటానికి గల కారణం కూడా తను చేసిన తప్పులకి తనకు తప్పకుండా శిక్ష పడిద్ది కాబట్టే నేను సైలెంట్ కూర్చోవాలి అనేది మాత్రం ఆయనకు అర్థమైంది. ఓవరాల్గా చూసుకుంటే ఏదైతే కాకాని గోవర్ధన్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, ఏదైతే అరెస్ట్ అయ్యి తర్వాత విడుదలైన తర్వాత మాటలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. ఎందుకంటే తను మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే దాదాపు 2 రోజుల నుంచి ఎవరు అన్నం తినడం లేదని, ఆయన కోసం పదే పదే జనాలు వచ్చిపోతున్నారని చెప్పేసి చెప్తున్నారు. సో నిజంగా అంత జనానికి సంబంధించినటువంటి ఒక ప్రేమ ఆప్యాయతలు ఉన్నప్పుడు ఎందుకని వైసీపీకి సంబంధించి ఒక్క నేత కూడా రాలేదు? ఖచ్చితంగా ఎవరు రిలీజ్ అయినా సరే అక్కడ అంబటి రాంబాబు కనిపించారు. అంబటి రాంబాబు గారు కావచ్చు, మిగతా వారు ఎవరు కూడా కనిపించలేదు. అంటే నిజంగా ఓన్లీ కాకాని గోవర్ధన్ రెడ్డిని వైసీపీ పార్టీ వదిలేసిందని చెప్పి అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా అందరూ కూడా మన జగన్మోహన్ రెడ్డి ములాఖత్కి వెళ్ళినప్పుడే ప్రతి ఒక్కరు కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి మీద పగబట్టారు. మరి ఇతను బయటకు వస్తే మనం ఖచ్చితంగా వెళ్ళకూడదని నిర్ణయించుకున్నారు. దానికి కారణం మరి మద్యం కేసులు ఎంతో మంది ఉన్నా కూడా వాళ్ళ ఎవరిని కూడా పరామర్శించిన జగన్మోహన్ రెడ్డి మరి గోవర్ధన్ రెడ్డి ములాఖత్కి వెళ్ళటానికి కారణాలేంటి, మరి ఆయన చెప్పినట్లు ఈయన వింటున్నాడా అనేది కూడా ఇక్కడ వినిపిస్తుంది. సజ్జల రామకృష్ణారెడ్డి మరి విజయసాయి రెడ్డిని ఏ విధంగా బయటికి పంపించాడో కూడా చూసాం. మరి విజయసాయి రెడ్డి పరిస్థితే కాకాని గోవర్ధన్ రెడ్డికి కూడా ఎదురవుతుందా అనేది కూడా ఇక్కడ క్వశ్చన్ మార్క్ గానే ఉంది వైఎస్ఆర్సీపీ పార్టీలో. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎవరిని కలిసినా కూడా ఇదే పరిస్థితి ఏర్పడిద్దా వాళ్ళకి పార్టీలో అనేది కూడా వినిపిస్తుంది. సో చూద్దామండి. ఖచ్చితంగా కాకాని గోవర్ధన్ రెడ్డి విడుదలైన తర్వాత చేసిన వ్యాఖ్యలు మాత్రం చాలా హాస్యాస్పదంగా అయితే ఉన్నాయి. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.